ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్తాను. వీరేంద్ర, నర్మదా ఇంకా చంద్రిక ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. స్నేహితులు కాదు, సొంత అక్క చెల్లెల్లాంటి వాళ్ళు. ఒకరికొకరు అన్నీ చెప్పుకునేవాళ్ళు. అందుకే ఎప్పుడైతే మకర సంక్రాంతి రోజున నర్మదకి నా గురించి నిజం తెలిసిపోయిందో తను నిర్ణయం చేసుకుంది. తను చంద్రికకి అంతా చెప్పేయాలనుకుంది. తను చంద్రికకి, పోలీసులకి, ప్రపంచానికి నా ఫుడ్ స్కామ్ నేరం గురించి చెప్పేయాలనుకుంది. అందుకే నేను నర్మదకి యాక్సిడెంట్ చేయించాను. కానీ నర్మదా యాక్సిడెంట్లో చావలేదు. ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో. నర్మద కాలేజీ రోజుల్లో ప్రేమించినవాడు మిస్టర్ అరుణ్ కుమార్ అక్కడ ఊడిపడ్డాడు. తనని కాపాడాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లిపోయాడు. నువ్వు హంతకురాలివమ్మా? నోరు మూసయంతే. ఒక తల్లి తన పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ల మంచి కోసం ఏమైనా చేయగలదు, ఏమైనా అవ్వగలదు. హంతకురాలు కూడా. ఒకవేళ నేను ఆ రోజు జైలుకి వెళ్ళిపోయి ఉంటే మొత్తం మీరందరూ రోడ్డు మీదకొచ్చుండేవాళ్ళు. అందుకే మర్యాదగా ఉండు. ఇంకొక్కసారి నా పేరుతో ఆ పదాన్ని జోడించే సాహసం చేశావు అంటే అర్థమైందా? మరైతే ఆ యాక్సిడెంట్ వల్ల నర్మద చనిపోలేదు. కాని భగవంతుడి దయ వల్ల తను గతాన్ని మర్చిపోయింది. నర్మద స్పృహలోకి వచ్చిన తర్వాత తనకి నేను కాని, తన ఇల్లు గాని ఏమీ గుర్తులేవు. తనకసలు ఇది కూడా గుర్తులేదు, తనకి 2 చిన్న చిన్న పిల్లలున్నారని. రాఘవ ఇంకా ఉన్నతి. నేను ఆ అవకాశాన్ని అదునుగా తీసుకున్నాను. అప్పుడే వెళ్లి అరుణ్ కుమార్ని కలిశాను. నేనతని బుర్రలో ఈ విషయాన్ని నాటేశాను. అదే మా పెద్ద అన్నయ్య. అంటే రాఘవ వాళ్ల నాన్నగారితో గడిపిన ఒక్క క్షణం కూడా నర్మదకి గుర్తు లేదు అని, తన భర్త కూడా చనిపోయారని చెప్పాను. ఇదే అవకాశం మిస్టర్ అరుణ్. ఆ ప్రేమని పొందడానికి మీరెప్పుడూ అసలు ఆశించి కూడా ఉండరు. మిస్టర్ అరుణ్, రాఘవ ఇంకా ఉన్నతిల గురించి చాలా దిగులుగా ఉండేది. నేనాయనకి చాలా నచ్చ చెప్పాను. నేనున్నాను కదా. నేను రాఘవ ఇంకా ఉన్నతిల పెంపకంలో ఎలాంటి లోటు రానివ్వనన్నాను. చూడండి, నర్మద పరిస్థితి కూడా ఏం బాగోలేదు. ఇద్దరిద్దరు పిల్లల్ని చూసుకోవడానికి నేను రాఘవ ఇంకా ఉన్నతిల పూర్తి బాధ్యత తీసుకుంటాను. మిస్టర్ అరుణ్ కుమార్కి ఈ విషయం నచ్చింది. ఎప్పుడైతే నర్మదకి స్పృహొచ్చిందో అప్పుడు ఆయన ప్రపంచం మొత్తానికి, ఇంకా నర్మదకి కూడా ఇదే చెప్పారు. నర్మద తన భార్య అని. ఆ తర్వాత రాఘవ వాళ్ళ అమ్మ మిసెస్ నర్మదా అరుణ్ అయిపోయింది. తనకి ఈ రోజు వరకు ఏం తెలీదు. తన ముందు జీవితంలో తనకి రాఘవ, ఉన్నతి అనే 2 పిల్లలున్నారని కూడా తెలీదు. అలాగే చంద్రిక అనే స్నేహితురాలు ఉందని తెలీదు. కానీ ఒకవేళ చంద్రిక ఆంటీ నర్మదాకి అంత మంచి ఫ్రెండ్ అయినప్పుడు ఆవిడెప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా నర్మద విషయంలో ఏం జరిగిందా అని? చేసిందిగా, నిజంగానే ప్రయత్నించింది. చంద్రిక నర్మదని కలవడానికి హాస్పిటల్కి వచ్చింది. కానీ నాకు తెలుసు, చంద్రికకి గనక తెలిసింది అనుకో,
నర్మద గతాన్ని మర్చిపోయింది అని అప్పుడు చంద్రిక నర్మదని ఖచ్చితంగా తనతో పాటు తీసుకెళ్లిపోయేది. తనకి బోల్డంత సేవ చేసేది, ప్రాణం పెట్టేసుండేది. అది తనకి గతం గుర్తుకి రావాలని. కాని నాకు ఇంకొకటి కూడా తెలుసు. నర్మదకి గనక గతం గుర్తొచ్చింది అంటే నేను నా సర్వస్వాన్ని కోల్పోతాను అని. అందుకే నేను మిస్టర్ అరుణ్తో ఒప్పందం చేసుకున్నాను. నేను మిస్టర్ అరుణ్ చేత నర్మద రాసిన లెటర్ని చంద్రికకి చేరేలా చేశాను. అందులో నర్మదనే స్వయంగా రాసింది. తను తన గతంలోని అన్ని బంధాల్ని తెంపేసుకుని మిస్టర్ అరుణ్తో ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటుందని. ఆ లెటర్ చదివి చంద్రిక ఏడ్చేసింది. తర్వాత తను నర్మదని ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. అమ్మా, అన్నేళ్ల క్రితం నీ దగ్గర నీ కొడుకు వీరు కూడా లేడు. అప్పుడు నువ్వు ఇవన్నీ ఒక్కదానివే చేసావా? వామా, నీ దూరదృష్టిని మెచ్చుకొని తీరాల్సిందే. ఒకవేళ నువ్వు గనుక ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు మన జీవితంలో ఈ సుఖ సంతోషాలు ఉండేవి కాదమ్మా. వీరేంద్ర, నాకు తెలుసు నువ్వు నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటావని. నేనేం చేసినా సరే అది మీ అందరి కోసమే చేశాను. ఇన్నేళ్ల నుంచి నా మనసులో భయం అలాగే ఉండిపోయింది. ఎప్పుడైనా నా పిల్లలకి నా గురించి నిజం తెలిస్తే వాళ్ళు నన్ను ఎక్కడ నేరస్తురాలుగా చూస్తారేమో అనే భయం. లేదమ్మా, అమ్మా, మిస్సెస్ నర్మద ఇంట్లో ఉన్నంత కాలం మనం కూడా ఇక్కడే ఉందాం. ఎవరికి తెలుసు, మిస్సెస్ నర్మద పొరపాటున చంద్రిక ఆంటీకి ఏమైనా హింటిస్తుందేమో. దానితో నువ్వు మూసేసిన ఆ పాత జ్ఞాపకాల తలుపులు మళ్ళీ తెరుచుకుంటాయేమో. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. మనం ఆ రిస్క్ అస్సలు తీసుకోలేము. నేను రేఖని గ్యారంటీ టైప్ పెళ్లిలో కట్టి పారేసి ఉంచలేను. నేను తనని విడుదల చేసి తీరాలి. నిజం చెప్పాలంటే నేను కూడా పెళ్లిని ఒక పవిత్ర బంధంగా అనుకుంటున్నాను. అదొక్కసారి ముడిపడిందంటే ఇంక ముడిపడినట్టే. ఎవరిని నా ఫ్రెండ్ అనుకోవడం కంటే అర్థం తనని కట్టేసి ఉంచడం కాదు. నేను రేఖకి తన స్వేచ్ఛని తిరిగి ఇవ్వాలి.